హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు న్యూ కంటెంట్ ఏం లేదు. సో ఈరోజు కొత్తగా ప్లాన్ చేశాను. అది ఏంటిదంటే నా స్కిల్స్ గురించి వీడియో రూపంగా నేను ప్లాన్ చేశాను. అది ఏంటిదంటే ఈ 2 ఇయర్స్లో నేను ఏమేమి నేర్చుకున్నాను, నా స్కిల్స్ని ఈ వీడియో త్రూ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు కంటెంట్ ప్లాన్ అనమాట. సో చూసేద్దాం మన స్కిల్స్. సో ఫస్ట్ స్కిల్ వచ్చేసి ఈ డ్రెస్ చూసేయండి ఫస్ట్. సో ఈ డ్రెస్ని నేనే స్టిచ్ చేశాను సీరియస్లీ. సో ఈ డ్రెస్ అంటే నేను మిషన్ తీసుకొని కొత్తగా జస్ట్ 1 వీక్ అవుతుంది. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. అంటే బేసిక్స్ చూసాను. నేను ఎక్కడ టైలరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాస్ తీసుకోవడము, లేకపోతే ఎవరి దగ్గర చూసి ఇలా అనేసి నేర్చుకోవడం అలా ఏం చేయలేదు. జస్ట్ యూట్యూబ్లో ఆన్లైన్ త్రూ నేర్చుకొని చూసాను అనమాట. చూసి ట్రై చేశాను. ఇది ఫస్ట్ డ్రెస్ నేను స్టిచ్ చేసిన డ్రెస్. ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కొంచెం బాగా వచ్చింది. అంటే ఫస్ట్ అటెంప్టే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. నాకు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఇది నా ఫస్ట్ స్కిల్ కాదు, ఇది ఫస్ట్ స్కిల్ కాదు, బట్ స్కిల్లో ఇది ఒకటి నా ఫేవరెట్ అనమాట. నాకు చాలా నా డ్రెస్సెస్ని నాకు లైక్ డిజైన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇదన్నమాట. సో హియర్ ఈజ్ మై మిషన్. సో ఇది నా సిలై మిషన్. ఇది కొనుక్కొని జస్ట్ 10-15 డేసే అవుతుంది. సో ఇది ఇలా అనమాట, భలే ఉంది. సో ఇలా కొన్ని డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇలా ఇవి నేను హైదరాబాద్లో ఒక మాల్కి వెళ్ళినప్పుడు ఇవి కొంచెం దొంగతనం చేశాను అనమాట. ఇదిగో, అయ్యో ఒకటి పడిపోయింది, ఎంత క్యూట్గా ఉన్నాయి. సో ఒకటి పడిపోయింది. సో ఇది నా మిషన్. సో మిషన్ నేమ్ వచ్చేసి కావ్య మిషన్. ఇది చాలా క్యూట్గా ఉంటుంది అండ్ చాలా మంచిగా నాకు హెల్ప్ చేస్తుంది. సో ఇది అవుట్పుట్. సో నా మిషన్ మీరు చూసేసారు కదా, చూపించాను. సో మీకు ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సెకండ్ స్కిల్ వచ్చేసి ఇది ఎంతమంది తెలుసు? దీన్ని ఉల్లన్ అంటారు. ఉల్లన్ ఇది నేను ట్రై చేశాను. చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉన్నాయి చూడండి, క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇవి ఉలన్. దీన్ని మనము క్యూట్గా బ్యాగ్స్, హ్యాంగింగ్ బ్యాగ్స్ చేయడానికి, చిన్న పర్స్ తయారు చేయడానికి, లేదా నిజం చెప్పాలంటే చాలా ప్రొఫెషనల్ అయితే మీరు ఇంకా తొందరగా నేర్చుకుంటే మీరు డ్రెస్సెస్, టాప్స్ కూడా తయారు చేయొచ్చు. స్వెటర్ చాలా ఉన్నాయి. ఇంకా ఆప్షన్ మీకు నచ్చితే అన్నీ తయారు చేయొచ్చు. అంటే ఫ్లవర్స్ కావచ్చు, డెకరేషన్ సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి. యూట్యూబ్లో చూస్తే అయితే ఇంకా దీని గురించి చాలా ఉన్నాయి అన్నమాట. సో దీనిలో నేను నేర్చుకున్నది ఏంటిదంటే, ఇప్పుడు నేను కూడా ప్రొఫెషనల్ ఏం కాదు, బట్ నేను నేర్చుకుంటున్నాను. ఒకటి తయారు చేశాను, ఇలా ఒక బ్యాగ్. ఇదిగోండి బ్యాగ్, ఇలా బ్యాగ్ తయారు చేశాను అనమాట. ఇది పౌచ్ అన్నమాట, పౌచ్ ఇలా. సో ఇలా తయారు చేయడము, ఫోన్ పెట్టుకోవడానికి. సో ఇది క్యూట్గా ఉంది కదా. అండ్ దెన్ ఇది ఇలా అన్నమాట, ఇలా తయారు చేయడం. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా తయారు చేయడం. దీన్ని ఒకటి చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పలేను దీన్ని ఏం చేయబోతున్నాను, బట్ నా వీడియోస్లో 100% దీన్ని ఒక డ్రెస్ లాగా డిజైన్ చేయబోతున్నాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. దీన్ని అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఇంకా బ్యూటిఫుల్గా రావాలనేసి. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ముందు వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అలా అన్నమాట. ఇది నా సెకండ్ ఫేవరెట్ స్కిల్ అన్నమాట. సో నాకు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. సో అలా అన్నమాట. మీకు చేసి చూపించాలి అని కూడా ఉంది నాకు. దీంట్లో నీడిల్ ఉంటుంది, నీడిల్ చూపిస్తాను. సో ఇది నీడిల్. సో ఇది నీడిల్ అన్నమాట.
దీంతో దీంతో కుట్టరు, దీంతో చేస్తారన్నమాట. ఇది చూపిస్తాను. ఇలా ఒక నట్ వేయాలి, ఇలా ఒకటి వేసాము, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇది ఉంది కదా, ఇలా కనిపిస్తుంది, ఇలా స్పీడ్గా కూడా చేయొచ్చు, స్లోగా కూడా చేయొచ్చు, తప్పదు. మీరు ఇలా చేయాలన్నమాట. దీని గురించి చాలా నేర్చుకుంటే త్వరగా అర్థం కాదు, మెల్లమెల్లగా నేర్చుకుంటే పర్లేదు, నేర్చుకోవచ్చు. బట్ టైం పడుతుంది అన్నమాట అర్థం చేసుకోవడానికి. బట్ చేస్తూ ఉన్నప్పుడు అది వచ్చేస్తుంది, అంత హార్డ్ అలా ఏం కాదు. నాకు కూడా కొంచెం మొదట్లో హార్డ్గానే కనిపిస్తుందా. ఇలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు దానిపై నుంచి స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మొత్తానికి ఫైనలీ ఇలా అయిపోతుంది. ఇది ఒకటి చేశాను, ఇది నేను ఇప్పుడు చెప్పలేను దీన్ని ఏం చేశాను, బట్ ఇదన్నమాట. సో ఇలా చేయాలి. దీన్ని ఏం చేస్తానో మీకు ముందు చూపిస్తాను. సో అదన్నమాట. సో ఇది నా ఏమంటారు ఇంగ్లీష్లో అంటే క్రోషెట్ అంటారు. సో ఇది నా సెకండ్ స్కిల్, నాకు ఫేవరెట్ అన్నమాట. సో మనం థర్డ్ స్కిల్కి వెళ్ళిపోదాం. సో నా థర్డ్ స్కిల్ వచ్చేసి నాకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. అది నేను ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచే డ్రాయింగ్స్ అంతా పెయింటింగ్ అన్న నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు నేను నా థర్డ్ స్కిల్ని రివీల్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. నా పేరు రాసుకున్నాను. ఇది నేమ్ వచ్చేసి ప్రియాలి అని ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్లో రాశాను. సో అది ఇది నా థర్డ్ స్కిల్ అన్నమాట. ఇలా ఉంటుంది. అక్కడ ఎలా వస్తుందో నాకు తెలియదు, బట్ ఇలా ఉంటుంది. సో ఇది నా థర్డ్ స్కిల్. నేను ఎక్కువ శాతం నాకు చాలా బోర్ కొట్టినప్పుడు లేదా కొంచెం మూడీగా ఉన్నప్పుడు నేను డ్రాయింగ్స్ చేయడం లేదా పెయింటింగ్ చేయడం ఎక్కువగా చేస్తుంటాను. సో ఇలా నా రొటీన్ లైఫ్, నా జర్నీ ఇలా అన్ని స్కిల్స్తో నిండిపోయి ఉంటాయన్నమాట. నాకు రానివి ఏవి అంటే అది కొంచెం ఆలోచించాలి. నాకు వచ్చేది ఏంటంటే ఇంకా చెప్తూనే ఉండిపోతాను, పెద్ద లిస్ట్ ఉంటుంది. సో అలా అనమాట. సో ఇంకా చూపిస్తాను, ఇంకా కొన్ని గీసాను. అది ఇలా అన్నమాట. ఇది ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇది ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇది చూపించాను, ఇలా ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఇంకా ఇది కూడా కంప్లీట్ చేయలేదు, చేస్తాను, ముందు చేస్తాను. ఇది కంప్లీట్ చేయలేదు. దీన్ని ఏదో సిచ్యువేషన్స్ వల్ల ఐ థింక్ ఆపేసాను అనుకుంటా. బట్ ఇది ముందు కంప్లీట్ చేస్తాను. నాకు కొన్నిసార్లు వీలు అవ్వకుండా ఉండడం వల్ల ఆ మధ్యలో ఆపేయడం జరుగుతుంది కదా, అందుకోసమే ఆపేసాను అనుకుంటా, నాకు గుర్తులేదు. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఏంటిదంటే, ఇది వీడియో రూపంలో నేను ఇంకా పెట్టలేదు, బట్ నా వీడియోస్లో మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయన్నమాట. అది ఏంటిదంటే కుకింగ్. ఐ లవ్ కుకింగ్ అన్నమాట. నాకు కుకింగ్ చేయడం అంటే, వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో చికెన్ కర్రీ చేయడము అవి షార్ట్స్లో పెట్టి ఉన్నాను అనుకుంటా, అక్కడ పెట్టాను. అక్కడ చూడండి, నేను కుకింగ్ అయితే చాలా బాగా చేస్తాను. నా ఒక్కరికే కాదు, నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నా కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ కుకింగ్ అన్నమాట. సో నా వాకింగ్ టైం అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను వాకింగ్ చేయాలి. ఇప్పుడు మన టెర్రస్ పైకి వెళ్దాము. టెర్రస్ పైకి వెళ్ళేసి నా వాకింగ్ స్పాట్ అనేది మీకు చూపిస్తాను. నేను నార్మల్గా బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తాను, మీకు ఆల్రెడీ వీడియోస్లో పెట్టాను. బట్ ఈరోజు ఏంటిదంటే వీడియో షూట్ వల్ల నేను బయటికి వెళ్ళలేదు. సో మన టెర్రస్ పైకి వెళ్ళేసి వాకింగ్ చేద్దాం, ఓకేనా? సో నేను చూపిస్తాను. అంటే అంత ఏం అలా ఉండదు, నార్మల్గా మనం వాకింగ్ చేయడానికి మంచి స్పేస్ ఉంటుంది అన్నమాట. సో అది మీ అందరితో చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇది జస్ట్ నా ఫేవరెట్ స్కిల్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. అది మీకు ఒకవేళ ఈ వీడియో మంచి రీచ్కి వెళ్ళిపోతే నేను 100% ఇంకొక వీడియో చేస్తాను, పార్ట్ 2 చేస్తాను. సో చలో మరి మన స్పాట్ చూసేద్దాం వాకింగ్. ఇది చెట్టు, ఇలా ఇవి చిన్న చిన్న పక్షులు రావడానికి చల్లగా
పెట్టేసి చిన్న చిన్న పక్షులు వస్తాయి. దాని పక్కనే ఇలా పెట్టేసి చిన్న చిన్న పక్షులు వస్తాయి కదా, అవి తాగడానికి నీళ్ళు అన్నమాట. ఇక్కడేమో బియ్యం వేసాము తాగడానికి, వాటికి తినడానికి హ్యాపీగా.